హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్లోబల్ స్టడీ అబ్రాడ్. మాకు ఒక ప్రొఫైల్ వచ్చిందండి. ఆల్రెడీ స్టూడెంట్ గాట్ సక్సెస్. తన ప్రొఫైల్ ఎలా మూవ్ అయింది, ఏ టు జెడ్ తన ప్రాసెస్ ఎలా అయింది అనేది ఈ వీడియోలో చూడండి. యాక్చువల్లీ స్టూడెంట్ ప్రొఫైల్ వచ్చేసరికి బీఎస్సీ కంప్యూటర్స్ అండ్ తన CGPA వచ్చేసి 6.3 CGPA ఉంది. 2021 పాస్డ్ అవుట్ అండ్ తనకి ఎలాంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్కి సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్స్ లేవండి. అంటే లైక్ IELTS కానీ GRE, TOEFL ఎలాంటి ఎగ్జామ్స్ లేవు. అండ్ మేజర్గా తనకి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అంటే 2021 నుండి 24 వరకు తను ఫ్రీలాన్సర్గా చేసుకున్నారు, కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు తనకి. అలాంటి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ లేదు. అండ్ ఫైనల్గా తనకు ఆల్రెడీ మాల్టా కూడా 2 times అనేది రిజెక్ట్ అయింది స్టూడెంట్ వీసా. సో వాళ్ళ పేరెంట్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు యాజ్ ఎ పేరెంట్గా ఆమె రిక్వైర్మెంట్ వచ్చేసరికి కంపల్సరీగా వీసా హై సక్సెస్ ఉన్న కంట్రీ సజెస్ట్ చేయండి. అండ్ స్టూడెంట్ దగ్గరకు వచ్చేసరికి స్టూడెంట్ బీఎస్సీ కంప్యూటర్స్ అయినా కూడా తను కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే తను స్ట్రీమ్ చేంజ్ అవుదామని అనుకుంటున్నాడు, అంటే బేసిక్గా మేనేజ్మెంట్ సెక్టర్ వైపు వెళ్దామని. కానీ వాళ్ళు పిక్ చేసుకునేది యూరప్. సో యూరప్ని మనం వన్స్ పిక్ చేసుకున్నామంటే అన్ని కంట్రీస్, మ్యాక్సిమం కంట్రీస్ ఎలా ఉంటాయంటే స్ట్రీమ్ చేంజ్ అవ్వడానికి అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో యాజ్ ఆఫ్ స్టూడెంట్ వేలోను అండ్ పేరెంట్ వేలో రెండు విధాలుగా చూసుకున్న తర్వాత స్టూడెంట్కి లాట్వే సజెస్ట్ చేసాం. స్టూడెంట్కి ఇస్మానే ఎందుకు సజెస్ట్ చేసామంటే స్టూడెంట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని స్ట్రీమ్ చేంజెస్ ఉంది కనుక షూర్గా అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీని మాత్రమే సజెస్ట్ చేయాలి కనుక ఇస్మాని సజెస్ట్ చేసాము. ఆఫ్టర్ దట్ మేము అప్లికేషన్ చేసిన తర్వాత స్టూడెంట్కి వీడియో ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేయడం జరిగింది. అండ్ స్టూడెంట్ ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఈ గాట్ అడ్మిషన్ కూడా. అండ్ ఫర్దర్గా వీసా దగ్గరికి వెళ్ళేసరికి స్టూడెంట్ పెట్టిన ప్రతి డాక్యుమెంట్ కూడా జెన్యున్గానే సబ్మిషన్ చేయాలండి. అంటే ఫండ్స్ దగ్గర నుండి అండ్ డాక్యుమెంట్స్ దగ్గర నుండి కూడా ఏది కూడా ఫేక్ అనేది సబ్మిషన్ చేయలేదు. అండ్ వితిన్ 10 days లోపే స్టూడెంట్ అనేది వీసా కూడా సక్సెస్గా వచ్చింది. అండ్ మోర్ ఎవర్ నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్కి ఎప్పుడైనా సరే మనకి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు జెన్యూన్గానే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అనేవి మోస్ట్ ప్రాబబ్లీ ప్రతి చోట జరుగుతున్నాయి, ప్రతి కంట్రీ కూడా. సో ఫేక్గా పెట్టిన తర్వాత మనకి సక్సెస్ అనేది చూడడం కష్టమవుతుందండి. సో ఈ స్టూడెంట్ విషయంలో మేము ఎక్కడా ఫేక్ చేయడం జరగలేదు, ప్రతి చోట జెన్యూన్గానే ప్రాసెస్ అనేది జరిగింది. అండ్ మోర్ ఎవర్ ఫైనల్లీ స్టూడెంట్ ప్రజెంట్ లాట్వియాలో ఉన్నారు. తన వీడియో అనేది మేము తన రివ్యూ కూడా తీసుకున్నాము. ప్రజెంట్ తన వీడియో మీరు ఎవరు చూడకపోతే మేము ఇన్స్టా అండ్ యూట్యూబ్లో పోస్ట్ చేసాము, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.